తీగలాగితే డొంకంతా కదిలినట్టు మనందరికీ తెలుసు. ధర్మస్థల ఇష్యూలో కొత్త కొత్త కేసెస్ బయటకు వస్తున్నాయి. మొదటగా సౌజన్య కేసు, ఆ తర్వాత అనన్య భట్, ఇప్పుడు పద్మలత అనే ఇంకొక కొత్త కేసు ముందుకొచ్చింది. 1986లో పద్మలతను కూడా సేమ్ ఇలాగే లైంగికంగా దాడి చేసి చంపేసి నేత్రావతి నదిలో పడేశారు. పోలీసులు విచారించారు, కేసును కొట్టేశారు. ಬಾಡಿ ನಿಮ್ಗೆ ನೆನಪಿರೋ ಹಾಗೆ ಅಥವಾ ನೀವು ಅದನ್ನ ಕೇಳಿರೋ ಹಾಗೆ ಆ ಟೈಮಲ್ಲಿ ಬಾಡಿ ಯಾವ ಸ್ಥಿತಿಲಿ ಇತ್ತು ಅಂತ ಅಂದ್ರೆ ನಾನು ಕೇಳ್ಪಟ್ಟ ಹಾಗೆ ನಾವು ಕೈ ಕಾಲು ಕಟ್ ಹಾಕಿದ ಸ್ಥಿತಿ ಇತ್ತು. ಹೇಗಿತ್ತು ಅಂತ ನಿಮ್ಗೆ ನೆನಪಿರೋ ಹಾಗೆ? ನಮಗೆ ಅಂದ್ರೆ ನಾವು ಮಕ್ಕಳನ್ನ ಯಾರನ್ನಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಲಿಲ್ಲ ಸರ್. ನಮ್ದು ಅತ್ತೆ ಮತ್ತೆ ಚಿಕ್ಕಮ್ಮ ಮತ್ತೆ ರಿಲೇಟಿವ್ಸ್ ಹಿರಿಯರೆಲ್ಲ ಹೋಗಿದ್ರು. ಅದಕ್ಕಾಗಿ ಪದ್ಮಲತಾ ಕುಟುಂಬ ಆಗ್ರಹ, ದಶಕಗಳ ಅಂತೆ ಕಂತೆಗಳಿಗೆ ಬೀಳುತ್ತಾ ತೆರೆ, ನಿಗೂಢ ರಹಸ್ಯಗಳನ್ನ ಭೇದಿಸುತ್ತಾ ಎಸ್ಐಟಿ. ಧರ್ಮಸ್ಥಳ ಮಣ್ಣಿನ ಒಳಗೆ ನಗ್ನ ಸತ್ಯದ ಸುದ್ದಿ ಇದು. సౌజన్య కేసును ఎలాగైతే ఆధారాలు లేవని కొట్టేశారో సేమ్ అలాగే పద్మలత కేసును కూడా కొట్టేశారు. ఇప్పుడు పద్మలత యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ ఎఫ్ఐఆర్ వేస్తున్నారు. పద్మలత కేసును రీఓపెన్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో కొత్త కొత్త విషయాలు ఉన్నాయండి. సిట్ అధికారులు రంగంలో దిగారు అనే విషయం మనందరికీ తెలుసు. అయితే ఇంతవరకు పలానా చోట్ల మృతదేహాలు ఉన్నాయి అని చెప్పిన లొకేషన్స్ లో ఎస్కవేషన్ అంటే తవ్వకాలు ఇంకా చేయలేదు. ఇంకా తవ్వకాలు చేయలేదండి. చాలా మంది కర్ణాటకలో ఉన్న ప్రొటెస్టర్స్ ఏమని బాధపడుతున్నారు, ఏమని ఆవేదన పడుతున్నారు అంటే ఈ కేసును ఎంత లేట్ చేస్తే అంతే ఫాస్ట్ గా సాక్ష్యాలను ఆ సో కాల్డ్ పెద్ద మనుషులు తారుమారు చేయగలరు, సాక్ష్యాలను నాశనం చేయగలరు. ఈవెన్ ఆ భూమి కింద ఉన్న అస్థి పంజరాలను కూడా వీళ్ళు తీసివేయగలరు. ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా తవ్వకాలు చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు సౌజన్య, పద్మలత ఈ కేసెస్ ను కూడా సిట్ పరిధిలో తీసుకురావాలి అని డిమాండ్ చేస్తున్నారు. పద్మలత కేసు 1986లో 56 రోజుల తర్వాత మృతదేహం కనిపించింది. సౌజన్య కేసు 2012 విద్యార్థిని అత్యాచారం చేసి చంపేశారు. నిందితుడిని నిరూపించలేక విడిచిపెట్టారు. ఇప్పుడు ఇవన్నీ ఒకే మోడ్ లో ఉన్నాయి. సిరీస్ ఆఫ్ క్రైమ్స్ గా దీన్ని పరిశీలించాలి అని సామాజిక ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. సిట్ ఇప్పటి వరకు ఈ రెండు కేసులను అధికారికంగా తన పరిధిలోకి తీసుకోలేదు. ఈ పాయింట్ ను అండర్లైన్ చేసుకోండి. సౌజన్య కేసును, పద్మలత కేసును ఇప్పటి వరకు సిట్ అధికారులు తమ కిందకు తీసుకోలేదు. సిట్ అధికారులు ఏమంటున్నారు అంటే తవ్వకాలు చేయడం అంత ఈజీ కాదు అంటున్నారు. ధర్మస్థల టెంపుల్ ప్రాంగణంలో ఆ ఏరియాస్ ఉన్నాయి. అక్కడ తవ్వకాలు చేయాలి అంటే రిలీజియస్ సెంటిమెంట్స్ కూడా హట్ అయ్యే ప్రమాదం ఉంది అంటున్నారు. అది ఎక్కడుంది అంటే ఎగ్జాక్ట్ గా ధర్మస్థల టెంపుల్ కు 3 కిలోమీటర్ రేడియస్ లో ఉంది అన్నమాట. ఈ మాజీ శానిటేషన్ వర్కర్ పైన నార్కో అనాలిసిస్ టెస్ట్, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ చేయాలి అని చూస్తున్నారు. అంటే ఈ మనిషి నిజం చెప్తున్నాడా లేదా అబద్ధం చెప్తున్నాడా, ఈ మనిషికి సైకలాజికల్ గా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇతని మెదడు సరిగ్గా పనిచేస్తుందా లేదా అనే టెస్ట్ చేయబోతున్నారు. అంటే తవ్వకాలకు ముందు ఈ 2 టెస్టులు చేస్తారు. ఈ 2 టెస్టులు చేయడానికి ముందు మొదటగా కోర్టు పర్మిషన్ ఇవ్వాలి. కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత నార్కో టెస్ట్, బ్రెయిన్ అనాలిసిస్ టెస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత నిజంగా ఈ శానిటేషన్ వర్కర్ నిజమే చెప్తున్నాడు అనే నిర్ధారణ చేసుకున్న తర్వాతే తవ్వకాలు చేస్తారు. తవ్వకాలు చేసిన తర్వాత ఒకవేళ అస్థి పంజరాలు కనిపిస్తే దాన్ని DNA టెస్ట్ చేస్తారు. ఆ తర్వాతే నిందితుడిని కనుక్కుంటారు. ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంది. సో ఇంకా ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాథమిక దశలోనే అంటే ప్రైమరీ స్టేజ్లోనే ఉంది. ఇది అడ్వాన్స్ స్టేజ్కు ఇంకా వెళ్ళలేదు. నార్కో టెస్ట్ లో కూడా ఎంతో పంచాయతీ ఉంది. నార్కో టెస్ట్ అంటే ఏంటి అంటే ఇది ఒక టెక్నిక్ అన్నమాట. అంటే మాజీ శానిటేషన్ వర్కర్ కు సోడియం థియోపెంటాల్ అనే డ్రగ్ ఇస్తారు. ఇతన్ని సెమీ కాన్షియస్ చేస్తారు. అంటే ఫుల్ గా అన్కాన్షియస్ కాకుండా ఇతను స్పృహలోనే ఉంటాడు, బట్ ఫుల్ తూగుతూ ఉంటాడు. ఇతను చాలా వీక్ అయిపోతాడు. ఇతనికి తన మైండ్ పైన సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. ఆ సిచ్యువేషన్ లో ఇతను అబద్ధాలు చెప్పలేడు. సో ఈ విధంగా నార్కో అనాలిసిస్ టెస్ట్ లో వీళ్ళు ఇతను ఫుల్ గా సెమీ కాన్షియస్ అయిన తర్వాత క్వశ్చన్స్ అడుగుతారు. అంటే నువ్వు నిజంగా ఆ పలానా స్త్రీల యొక్క మృతదేహాలను బలవంతంగా పాతి పెట్టావా, నువ్వు నిజంగానే వచ్చావా లేదా ఎవరైనా బలవంత పెడితే వచ్చావా, నీ వెనక ఏదైనా పొలిటికల్ శక్తులు దాగి ఉన్నాయా అనే క్వశ్చన్స్ అడుగుతారు. సెమీ కాన్షియస్ స్టేజ్ లో ఈయన కరెక్ట్ గా సమాధానాలు ఇస్తేనే తవ్వకాలు అనేవి చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ తర్వాతే చాలా ఇన్వెస్టిగేషన్ దాగి ఉంది అన్నమాట. ఈ టెస్ట్ చేయడానికి ముందు పేషెంట్ యొక్క అంటే విట్నెస్ యొక్క హెల్త్ కండిషన్ ను చూసుకుంటారు. ఈ నార్కో టెస్ట్ లో డాక్టర్, సైకియాట్రిస్ట్, ఫోరెన్సిక్ సైకలాజిస్ట్
ఇలా చాలా మంది ఉంటారు, చాలా మంది మానిటర్ చేస్తారు అనమాట. ఈ టెస్ట్ అయిన తర్వాతే ఎన్నో విషయాలు బయటపడతాయి. నెక్స్ట్ టెస్ట్ పేరు బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్. దీన్ని చాలా సింపుల్ గా చెప్తా. ఈ టెస్ట్ ను P300 టెస్ట్ అని కూడా అంటారు. ఇందులో 3 విషయాలను చూపిస్తారు: న్యూట్రల్, టార్గెట్ అండ్ ప్రోబ్. న్యూట్రల్ లో ఒక ర్యాండమ్ గా ఒక పిక్చర్ చూపిస్తారు, ఇతని బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతోంది అని చూస్తారు. నెక్స్ట్ టార్గెట్ లో ఈ క్రైమ్ కు రిలేటెడ్ ఇమేజ్ చూపిస్తారు. నెక్స్ట్ ప్రోబ్ లో ఈ క్రైమ్ కు రిలేటెడ్ ఉన్న పిక్చర్ ని చూపిస్తారు. అంటే ఇతను ఏమన్నాడు, తనను బలవంతంగా తన సీనియర్సే మృతదేహాలను పాతి పెట్టమని బలవంతం చేశారు అన్నారు కదా, సో ఆ సీనియర్స్ యొక్క ఫొటోస్ ను చూపిస్తారు, లేదా ఆ టెంపుల్ యొక్క అథారిటీస్ యొక్క ఫొటోస్ ను చూపిస్తారు, లేదా క్రైమ్ కాబడిన అమ్మాయిల యొక్క ఫొటోస్ చూపిస్తారు. ఇతని బ్రెయిన్ ఎలా ఫంక్షన్ అవుతోంది అని అబ్జర్వ్ చేస్తారు. ఒకవేళ ఇతని బ్రెయిన్ రిలేటెడ్ ఫొటోస్ లో P300 వేవ్ ను జనరేట్ చేస్తే ఇతను నిజం చెప్తున్నాడు అని అర్థం. ఒకవేళ P300 వేవ్ ను జనరేట్ చేయకపోతే ఇతను అబద్ధం చెప్తున్నాడు అని అర్థం. నార్కో టెస్ట్ అన్ని పాస్ అయిన తర్వాతే తవ్వకాలు చేస్తారు, ఎక్స్కవేషన్ చేస్తారు అన్నమాట. ఇంత పెద్ద తతంగం దాగుంది. మెయిన్ మీడియాలో ఏమంటున్నారు, తవ్వకాలు చేసేశారు, DNA టెస్ట్ చేస్తారు, నిందితుల్ని పట్టుకుంటారు అంటారు. అంత సీన్ లేదు, చాలా పెద్ద ప్రొసీజర్ ఉంది. సో కర్ణాటకలో ఉన్న ప్రొటెస్టర్స్ ఏమని డిమాండ్ చేస్తున్నారు అంటే, ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా తవ్వకాలు చేయండి అంటున్నారు. సో ఈ విధంగా సిట్ ఆల్రెడీ అన్ని సాక్ష్యాలను కలెక్ట్ చేస్తోంది. పోలీస్ దగ్గర ఉన్న రికార్డ్స్ అన్నిటినీ సిట్ ఆల్రెడీ కలెక్ట్ చేసింది అనమాట. ప్రణవ్ మోహంతి గారి ఆధ్వర్యంలో వీళ్ళు ఎన్నో మీటింగ్స్ చేస్తున్నారు. మ్యాంగ్లూరులో, ధర్మస్థలలో ఇలా ఎన్నో మీటింగ్స్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే, ఫస్ట్ కోర్టు వీళ్లకు పర్మిషన్ ఇవ్వాలి. ఆ తర్వాత నార్కో టెస్ట్ లేదా బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత తవ్వకాలు జరుగుతాయి. ఆ తర్వాత ఒకవేళ అస్థి పంజరాలు కనిపిస్తే DNA టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ల్యాబ్స్ కు పంపిస్తారు. సో 5 to 6 లేయర్స్ తర్వాతే ఫైనల్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రైమరీ స్టేజ్ లోనే ఉంది. మెయిన్ మీడియా చెప్పినట్లు ఇంకా నిందితుల్ని ఎవరిని పట్టుకోలేదు. ఇప్పుడు నెక్స్ట్ జరిగేది ఏంటి అంటే, ఈ కేసు లేట్ అయ్యేంత వరకు ప్రజలు దీన్ని మర్చిపోతారు. ప్రొటెస్టర్లు కూడా కొన్ని రోజులు ప్రొటెస్ట్ చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ తమ యొక్క నార్మల్ జీవితానికి వెళ్ళిపోతారు. మెల్లిగా దీన్ని డ్రాగ్ చేసి ఆ తర్వాత ఎటువంటి ఆధారాలు దొరకలేదు, స్లోగా దీన్ని అందరూ మర్చిపోయేలాగా చేసి ఈ కేసును కొట్టిపారేసే అవకాశాలు కూడా ఉన్నాయి అని చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు. సో దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.